ఇప్పుడంటే ఫ్రీ బస్సులు వచ్చుట్లా అక్కలంతా ఆధార్ కార్డులు పట్టుకొని బస్సు ఎక్కుతున్నారు గాని పట్నంలోనైనా జిల్లా కేంద్రాలలోనైనా ఎటు పోవాలన్నా ఆటో ఎక్కేటోళ్ళు రోడ్డు మీదకి వచ్చిందంటే 2 నిమిషాలు సుతా నిలబడక ముందే ఆటో వచ్చేది ఎక్కిపోయేటోళ్ళు చిన్న చిన్న టౌన్లకి వెళ్ళి ఊర్లకు పోయి ఆటోలు అయితే నిండేదాకా ఉండి ఆ టెన్క చాలు చేస్తారు డ్రైవర్ అన్నలు అయితే ఒక్క ఆటోలో ఎందరు కూర్చుంటారులా ఈ వెనక 3 ముంగట డ్రైవర్ పక్కకు ఒకళ్ళు మొత్తం 5 అదే 7 సీటర్ అయితే డ్రైవర్ అన్నతోని కలిపి 8 కూర్చోవచ్చు కానీ గిటు చూడుండ్రి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 వామ్మో 7 ఎక్కాల్సిన ఆటోల 23 మందా నాగర్ కర్నూల్లా ఈ స్కూల్ పోరాలను గీ తీర్ల దోల్కపోతున్నాడు డ్రైవర్ అన్న మళ్ళా పక్కలకు బ్యాగులు పొద్దుగాలనే ఎస్ఐ సారు బండ్లు చెక్కింగ్ చేస్తుంటే ఈ ఆటో నాపి చూసే వరకు వచ్చినంత పని అయిందనుకోర్రి ఆపిచ్చి ఇట్లా పిల్లలను దించుకుంటే ఎంచితే 23 మంది ఉన్నారు ఆటో అనుకుంటున్నావా బస్ అనుకుంటున్నావా పిల్లలకు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి 4 జోపిడిచి పెట్టి ఇంకో 2 ఆటోలు తెప్పించి అండ్ల ఎక్కిచ్చిండు కొందరిని ఎంత మందిని జొర్ర కొడితే అంత ఎక్కువ పైసలు వస్తాయని మనోళ్ళ ఆపొచ్చిన మంది ఎక్కువైతే ఛార్జీలు తక్కువైతాయని అమ్మ నాయనలు ఇగేముంది కోళ్ళను గమ్మినట్టు గమ్మి పంపిస్తుర్రన్నట్టు అవసరమైతే ఓ ట్రిప్ ఎక్కువ తిరిగినా మంచిదే 1000 రూపాయలు ఎక్కువైనా మంచిదే గాని గిసొంటి పరిశాన్ పనులు పెట్టుకోకురి జరా